ఒక లోకల్ ఎమ్మెల్యేను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు ఉంటాయి, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు, ఇది సాధారణం. కానీ కరీంనగర్ నగరంలో ప్రప్రథంగా కొత్త సంస్కృతి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది మా ఇల్లు. అందులో ఒక ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. మా ఇల్లు కాబట్టి. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విమర్శ చేసిండ్రు, ప్రతి విమర్శ నడుస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ భౌతిక దాడులు అనేది నా ఫస్ట్ టైం చూసలేదు. నేను తిరుపతిలో ఉన్నా, నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను, పూర్తిగా ఖండిస్తున్నాను. భౌతిక దాడి చేయడము, అద్దాలు బలగొట్టుడు కారు, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడము, ప్రైవేట్ ఆస్తి ధ్వంసం చేయడము. నేను దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం ఇలా జరగలే. తెలంగాణ ఉద్యమంగా శాంతియుతంగా వాతావరణంలో జరుపుకున్నాం. ఏం చెప్పన్నా ప్రభుత్వం చెప్పినాం, కానీ ఇమ్మీడియట్గా భౌతిక దాడులు చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. నేను బండి సంజయ్ సూటి కాడుతున్నా, నీకు తెలిసి చేయించినావా, తెలియక చేయించినావా, అది నీ అంతరాత్మ వాడుకో. ఒకవేళ తెలిసి నువ్వు చేస్తే గిట్ట ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకో. లేదు నీ క్యాడర్ నీకు తెలియకుండా చేసినాడు గిట్ట వాళ్ళ మీద చట్టపర చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. నా కోసంగా, నా మీద దాడి చేసాం కాదు. ప్రజలంతా భయభ్రాంతికి గురవుతుంది. ఒక ఎమ్మెల్యే కాంప్లెక్స్ దాడి చేస్తాను, రేపు మా మీద దాడి చేస్తారా అనే భావన ప్రజలు ఉన్నారు. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్. ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు నువ్వు బీజేపీ ఎంపీ కాదు, కేంద్ర మంత్రివి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన నువ్వే. ఇప్పుడు చట్టాన్ని తీసుకున్న మీ క్యాడర్ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఈరోజు బంద్కు పిలిపించాం. డెఫినెట్గా ఇది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దడంగా బంద్ సక్సెస్ అవడంతో పోలీసు బంద్ సక్సెస్ కూర్చుంటారు కావచ్చు. కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం మీకు సహకారం ఉంటుంది. బంద్ ఇప్పటికే పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు బంద్ చేసినాం అంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు బంద్ పెట్టారు, దీనికి కారణం ఏంది, ప్రజలు ఒక ఆలోచన చేయాలి. సో ఈరోజు కూడా డెఫినెట్గా క్యాడర్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా డెఫినెట్గా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ అంతా అరెస్ట్ చేసిరు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది పునరావృతం కాకూడదు. ఎప్పుడు దాడులను చూడలేదు, భౌతిక దాడులు చూస్తున్నాము, చూడొద్దు. కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ లేదు. ఇది కాపాడమని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు బంద్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ప్రజలలో కానీ ప్రభుత్వాల్లో చైతన్యం కలగా చెప్పాలి చూసుకుని చెప్పినాము. రెండోది, పోలీసు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిండ్రు, ఏం తప్పు చేసినా నేను యాంటీ సోషల్ హెల్ప్ పెట్టినా. నేను పోలీసు కూడా చెప్తున్నాను, కరీంనగర్ పోలీసు కూడా కనబట్టే మామూలుగా అది అరెస్ట్ చేసుడు. దొంగలు పోయి ఇప్పటికి 1 వీక్ అయ్యారు. 4 మీద హత్యాయత్నం జరిగింది. వాళ్ళని పట్టుకోరు. కనబట్టే మమ్మల్ని పట్టుకునేందుకు. మేము యాంటీ సోషల్ కాదు కదా, మేము పోయిన పిఎంజే లాంటి నగర దొంగతనం చేస్తున్నాం కాదు కదా, అద్దాలు పాల్గొంటాయి కదా. మేము క్లియర్ కూడా చెప్పినాం, శాంతియుత వాతావరణంలో అందరం కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమం చేసుకోవాలి. శాంతియుత వాతావరణంలో చేసుకున్న తర్వాత ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలకు అందుబాటులో. కానీ మనం కూడా మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము అడుగులేస్తాం. సో ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని కల్లోలం చేస్తున్నారు. శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. ఇది ప్రజలు కోరుకోరు. ఇటువంటి రిపీట్ కావద్దు, పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈరోజు కూడా బంద్ చేయమని చెప్పి మా జిల్లా పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఇప్పటికే బంద్ పాటిస్తున్నారు. పోలీసు నిర్బంధం బంద్ చేయండి. మేము చెప్పాం కూడా, బంద్ ఎప్పుడంగా 11 to 12 మధ్యన క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రు. 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇలా 10% పోలీసులు ఉండగా ఈ భౌతిక దాడులు జరగకపోతుండే కదా. 10% పోలీసులు ఉండగా నిఘా పెడితే ఈ పిఎంజే లాంటి దాని మీద ఉండకపోదా. మళ్ళీ 20% పెడితే గిట్ట ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండగా దొంగలు పట్టుకోవచ్చు కదా. మేము మీ కాన్సన్ట్రేషన్, సిపి గారికి మీ కాన్సన్ట్రేషన్, పోలీస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద, శాంతి భద్రతల మీద నిఘా పెట్టండి. మా మీద కాదు. మేము రాజకీయ నాయకులము, ఎప్పుడంగా ప్రజాపతులము. మమ్మల్ని నిర్బంధించవచ్చు కాదు, అసలు దోషులను పట్టుకోమని చెప్పేసి మేము డిమాండ్. మీ అందరికీ కూడా మీడియా సూచన కూడా ఒకటి చెప్తున్నాను. డెఫినెట్గా బంద్ మేము మమ్మల్ని అరెస్ట్ చేసినా, అందరినీ గృహ నిర్బంధం చేసినా, బంద్ ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ అయిపోయింది. టవర్లో ఎవరు చేస్తలేరు, టవర్లు ఎవరు ఓపెన్ చేయలేరు. స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటించాను. కాబట్టి నేను వ్యాపార వర్గాలకు అంతే కూడా కృతజ్ఞత తెలుసుకుని అభినందనలు తెలుసుకున్న వరకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకున్నాను. దాడి పట్ల కొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దాడి కరెక్టే స్వాగతిస్తారు. బంద్లో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఇదేమి ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న బంద్ కాదు అంట. ఇది కరీంనగర్ నగర ప్రజల భద్రత. మీరు ఇప్పుడు అలర్ట్ కాకపోతే పిఎంజీ లాంటి పునరావృతం అవుతుంది. ఇప్పటికీ యంత్రంగా అలర్ట్ కాకపోతే గంగుల కమలాకర్ ఆఫీస్ దాడిలాగా ఇంకోటి అవుతుంది. నేను సీఏలకు ఎస్ఎల్కి చెప్తున్నా, మీ మీ పోలీసులను దాడి అయితే ఇప్పుడు ఎవరే భద్రత మీకు?
మీ పోలీస్ స్టేషన్లో కూడా మీరు దాడి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగితే మీ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు బీజేపీ దాడి చేస్తే ఎక్కడిది మీకు రక్షణ? నేను అనేది అది పునరావృతం కాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్ అగైన్, ఇట్ షుడ్ నాట్ బి కంటిన్యూ. అది నేను కోరుకుంటున్నా. ప్రజలు కంటిన్యూగా నిద్రపోవాలి, కడుపునడి తినాలని మా ఆలోచన అలాగే కొనసాగింది. మేము ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారం ఉన్నాం. మేము 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాం. మా మీద చాలా విమర్శలు చేశారు, ఇష్టాంశంగా విమర్శలు చేశారు. ఎవరి భౌతిక దాడి చేయలే కదా, ఎవరిని కొట్టలే కదా, కనీసం ఒక్కరైనా పోలీస్ స్టేషన్ లేచి కొట్టిపోయలే కదా. అది కాదు మా ఉద్దేశం. మీరు దాడికి విమర్శకు ప్రతి విమర్శ చేయండి, కానీ ఈ దాడుల సంస్కృతి బండి సంజయ్ గారు 80% ఇటువంటి ప్రోత్సహించకండి. మీ ఒకవేళ గిట్ట మీకు తెలియకుండా మీకు క్యాడర్ చేస్తే కూడా కంట్రోల్ చేసే బాధ్యత మీదే. లేకపోతే వాళ్ళు యాంటీ సోషల్ మీడియా తయారవుతారు. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఎవరో దాడి చేసినా డెఫినెట్గా రాసుకుంటాం, మర్చిపోం మేము. 100% మర్చిపోం మేము. మా ఆస్తుల మీద దాడి చేసి చూస్తూ కూర్చోం. అధికారం మీకు శాశ్వతం కాదు, మాకు వస్తుంది అధికారం. కానీ ఎవరైతే దాడి చేసిందో డెఫినెట్గా వాళ్ళకు మాత్రము శిక్ష కంపల్సరీ పడుతుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు ఏం తగిన శిక్ష అనో ఆ తగిన శిక్ష డెఫినెట్గా పడుతుంది. సార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు. కరీంనగర్ అంటే ఒక కరీంనగర్ హెడ్ క్వార్టర్, జిల్లాకు హెడ్ క్వార్టర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు హెడ్ క్వార్టరు. ఇక్కడ కలెక్టర్ ఉంటారు, సిపిలు ఉంటారు, ఇక్కడ ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఎమ్మెల్యేలు అందరూ రావచ్చు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటారు కదా, గవర్నమెంట్ సత్తా ఇక్కడ ఉంటాడు కదా, మెడిపల్ సత్తా కూడా వస్తుంది కదా, వాళ్ళు పెట్టరచ్చిపోయింది, మామూలు పెట్టరాదా? ఎమ్మెల్యేకు ఎక్కడైనా స్వేచ్ఛ పోయి రాష్ట్రమంతా తిరగవచ్చు. తర్వాత కరీంనగర్ హెడ్ క్వార్టర్ అనేది అందరు ఎమ్మెల్యేకు ఉంటారు, ఎవరైనా ఎమ్మెల్యే రావచ్చు. కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించింది కాదు కదా, హెడ్ క్వార్టర్ ఇది, జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. 48 గంటల్లో తన పైన చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సంజయ్ ఇక్కడ కేటీఆర్ని అడుగు పెట్టనివ్వా అని కూడా అన్నారు. నేను మళ్ళీ అదే చెప్తున్నా కదా, అడుగు పెట్టనియము, ఇల్లు ధ్వంసం చేస్తాము, సంస్కృతి మంచి కాదు అంటన్నా. తెలంగాణ ఉద్యమంలో ఉండగా తెలంగాణ ఉద్యమం సామరస్యంగా ఆంధ్రలో నిలగొట్టలే కదా. నేను అనేది అది, నువ్వు అడుగు పెట్టనియము, గిడిగిరెట్టం ఎవరు జాగిరి కాదు కదా. నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్నది. మీరు కేంద్ర మంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. ఇది చట్టాన్ని చేతితో తీసుకున్న వ్యాఖ్యలు, వాటిని తీసుకోవద్దని చెప్తున్నాను నేను. మనం అల్టిమేట్గా మనం అందరం కలిసి ఎవరి కోసం పనిచేస్తాం? ప్రజల కోసం. ప్రజల అశాంతి నెలకొనే పరిస్థితి లేదు, ప్రజలు శాంతియుత వాతావరణంలో నెలకొనే పరిస్థితి తీసుకోవాలి. అందుకే మా తాపత్రం డెఫినెట్గా ఈ బంద్ సక్సెస్ చేస్తూ దానికి కారణం ఏంటంటే ఇది పునరావృతం కావద్దు, దాడుల సంస్కృతి కరీంనగర్లో నగరం లేదు, రానియద్దు అని చెప్పేసి మీరు బంద్. సార్, దాడిపైన చట్టపరమైన చర్యలపైన మీకు సమాచారం ఉందా సార్? చర్యలు తీసుకున్నారా పోలీస్ డిపార్ట్మెంటు? నేను అది అంటాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అనే వ్యక్తులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మా ఆఫీసు దాడి జరుగుతుందా? 15 నిమిషాలు మారణ ఆయుధాలు తుపాకులతోటి పిఎంజే జ్యువెలర్స్ లోపల ఉంటే ఇప్పటికి వాళ్ళు అరెస్ట్ చేయలేదు. బయట మరి నగరం నడిబొడ్డునో 15 నిమిషాల పాటు పిస్తోల్ పట్టుకొని పిఎంజే లోపల ఉండి 40 కాల్పులు జరిగిన తర్వాత యథేచ్ఛకు వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు రాష్ట్రం దాటిపోయిందంటే ఎక్కడుంది మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? నేను అనేది అది, ఒకవైపు ఒకవైపు దోపిడీ చేస్తారు, ఒకవైపు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కరీంనగర్ నగరంలో అల్లకల్లోలం అవుతుంది. ఇది కంట్రోల్ చేయమంటున్నాను నేను, ఇది కంట్రోల్ చేయాలి. పోలీస్ బాధ్యత కదా. ఎవరికి భద్రత ఉంది? మీ మీడియాకి భద్రత ఉందా? ఎవరికి భద్రత లేదు. పోలీస్ స్టేషన్కి భద్రత ఉందా? ఇలాగ కొనసాగితే పోలీస్ స్టేషన్ దాడి చేస్తారు. ఎవరు కంట్రోల్ చేయాలి? సరే, ఇప్పుడు ఆస్తులు ధ్వంసమైంది, దానికి రిపేర్ చేసుకోవచ్చు. రేపు పొద్దున ఎమ్మెల్యే మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున మా అధికారం శాస్త్రం కదా, మాకు రాదు అధికారం. సో అటువంటి కొనసాగద్దు అని చెప్పేసి నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యబద్ధంలో ఇటు జరగకూడదని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.